హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్లర్కి వెళ్ళే పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా మనం ఫేషియల్ అనేది చేసుకోవచ్చండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఎండల వల్ల మనకి ట్యాన్ అనేది బాగా పడుతుంది. ఆ ట్యాన్ కాస్త పిగ్మెంటేషన్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఒక 10 డేస్కి 15 డేస్ కల్లా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఫేషియల్ చేసుకున్నామంటే డెడ్ స్కిన్, ఆ ట్యాన్ అంతా మొత్తం రిమూవ్ అయిపోయి మంచి గ్లో అయితే వస్తుంది. మీకు లైవ్లోని రిజల్ట్ అయితే చూడండి. నా స్కిన్ పైన ఆల్మోస్ట్ మీకు జెన్యూన్ రిజల్ట్ అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని వీడియోస్లో నేను చూసాను, మీరు ఆల్రెడీ వైట్ ఉన్నారు, ఫెయిర్ ఉన్నారు, మీ పైన చేస్తే ఎలా తెలుస్తుందని. నా స్కిన్ టోన్ అయితే మీడియం స్కిన్ టోనే, మీకు రిజల్ట్ అయితే జెన్యూన్ రిజల్ట్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే బీట్రూట్ ఫేషియల్ అనమాట. సో ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి బీట్రూట్ అనేది మెయిన్, ముఖ్యంగా పిగ్మెంటేషన్ తగ్గించడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ కానీ, లేదా మౌత్ చుట్టూ ఉన్న పిగ్మెంటేషన్ కానీ, ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ కానీ మొత్తం అంతా కూడా తగ్గించడానికైతే బీట్రూట్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఈ పిగ్మెంటేషన్ అది తగ్గించడానికి, ఫేస్ మంచి గ్లో ఇవ్వడానికి కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా అయితే మనం ఒక మీడియం సైజు బీట్రూట్ని ఇలా తురుముకొని, ఇది జ్యూస్ లాగా మనం తీసుకోవాలన్నమాట. దీన్ని అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో ఏంటంటే వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మనం వాటర్ అది యాడ్ చేయకుండా ప్యూర్ తీసుకుంటున్నాం అన్నమాట. బీట్రూట్ ఇంకేమీ మిక్స్ చేయకుండా ప్యూర్ బీట్రూట్ రసం అనేది మనం తీసుకుంటున్నాము. సో ఇలా పలచగా ఉన్న క్లాత్లో వేసేసి ఆ తురుముకున్న తురుముని ఇలా క్లాత్లో వేసి పిండేస్తే అసలు చూడండి నీట్గా వచ్చేసింది. చాలా సింపుల్గా మనం ఇందులో ఎలాంటి వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ప్యూర్ బీట్రూట్ రసం అయితే మనం తీసుకున్నాము. సో స్కిన్ పైన ఇది బాగా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇలాగే తీసుకోండి. మిక్సీలో వేసి వాటర్ యాడ్ చేసేదానికంటే కూడా ఇలా ప్యూర్ తీసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ఇది కూడా, ఈ పీల్ కూడా ఉంచండి, తర్వాత లాస్ట్లో మనం ఎలా యూజ్ చేయాలనేది అయితే చూపిస్తాను. ఇదైతే పక్కన పెట్టేద్దామండి, లాస్ట్లో యూజ్ చేద్దాం దీన్ని. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్లింజర్ తయారు చేసుకోవాలి. మనకి పార్లర్లో కూడా ఏంటంటే ఫస్ట్ క్లింజింగ్తో ఫేస్ నీట్గా క్లీన్ చేసిన తర్వాతనే స్క్రబ్ చేయడం, ప్యాక్స్ వేయడం ఇవన్నీ చేస్తారు కదా. సో ఫస్ట్ మనం క్లింజర్ తయారు చేసుకోవడానికి ఒక 2 స్పూన్ల బీట్రూట్ రసాన్ని తీసుకొని ఫేస్ వాష్ కొంచెం వేస్తున్నాను. మీ దగ్గర ఏ ఫేస్ వాష్ ఉంటే అది వేయండి, పర్వాలేదు. నేనైతే హిమాలయ రోజ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నానండి. దాన్ని కొంచెం వేసి ఇలా మిక్స్ చేస్తున్నాను. ఈ రెండు బాగా కలిసేలాగా స్పూన్తో బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఈ క్లింజర్తో మనం ఫస్ట్ అయితే ఫేస్ క్లీన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్తో కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా అప్లై చేసుకుంటూ ఫేస్ అంతా కూడా ఒక 5 మినిట్స్ అయితే మసాజ్ ఇవ్వాలండి. మన బాడీ స్కిన్ కంటే కూడా ఫేస్ పైన స్కిన్ వచ్చేసి మనకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో స్లోగా అప్లై చేయండి. అలాగే మనం ఇందులో రఫ్గా ఉండే ఐటమ్స్ ఏం వేయలేదు కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. స్మూత్గానే సాఫ్ట్గానే ఉంటుంది. అండ్ నేను యూజ్ చేసిన ఫేస్ వాష్ అయితే నాకు జెల్ బేస్లో ఉంటుందన్నమాట. అది కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఈ రెండిటితో కూడా ఒక 5 మినిట్స్ అయితే బాగా మసాజ్ ఇచ్చాక వాష్ చేయండి. సో ఒక్క స్టెప్కి నాకు చూసారా ఎంత మంచిగా నీట్గా అనిపించింది ఫేస్ అయితే. నిజంగా క్లింజర్తో క్లీన్ చేసుకునేటప్పటికి రిజల్ట్ అయితే మీరు లైవ్లో చూస్తున్నారు కదా. సెకండ్ స్టెప్ వచ్చి మనకి కొరియన్ మసాజ్ క్రీమ్ అండి. ఇది ఆ కొరియన్ మసాజ్ క్రీమ్ తయారు చేసుకోవడానికి మనకి కావాల్సినవి ఏంటి అంటే ఒక 2 స్పూన్ల పెరుగు తీసుకొని దానిలో 2 స్పూన్ల బీట్రూట్ రసం వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ హనీ వేసుకున్నాను అన్నమాట. ఈ 3 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేయాలి. మనకి హనీ కూడా ఫేస్ మంచి మాయిశ్చరైజింగ్ ఉంచడానికి, బ్రైట్నింగ్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కర్డ్ కూడా మనకి బ్రైట్నింగ్ ఇవ్వడానికి, ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మాస్క్ వేసాక నిజంగా మంచి గ్లాసీ లుక్ రావడానికి, మాయిశ్చరైజింగ్గా ఉండడానికి, ట్యాన్ బాగా రిమూవ్ చేయడానికి అన్నిటికీ కూడా ఈ మాస్క్ అనేది అయితే బాగా ఉపయోగపడుతుంది. నా స్కిన్ పైన మీరు చూసారు కదా, స్టార్టింగ్ అసలు ఏం లేకుండా నార్మల్గా జిడ్డుగా ఉన్న స్కిన్ పైన వేస్ట్ మీకు చూపించాను. ఐ హోప్ మీకు రిజల్ట్ అయితే జెన్యూన్గా కనిపిస్తుందని, తెలుస్తుందని అనుకుంటున్నాను. దీన్ని కూడా మనం అప్లై చేస్తూ ఇలా మసాజ్ ఇస్తూ రౌండ్గా అప్లై చేస్తూ చేయాలండి ఒక 3 మినిట్స్. మీకు ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో, అలాగే పిగ్మెంటేషన్ అది మౌత్ చుట్టూ డార్క్గా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి, హై దగ్గర డార్క్గా ఉన్న వాళ్ళకి అలా చుట్టూ చేయండి. నేనైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి, స్లోగానే చేశాను. మౌత్ చుట్టూ హై దగ్గర కూడా, అక్కడ ఎక్కువ డార్క్నెస్ ఉన్న దగ్గర అయితే ఎక్కువ చేశాను అనమాట. సో ఇలా ఒక 3 మినిట్స్ తర్వాత వాష్ చేసేస్తే చేసిన వెంటనే ఇలా, ఇది సెకండ్ స్టెప్ చేసేటప్పటికైతే నాకు చాలా స్మూత్గా సాఫ్ట్గా అనిపించింది. మంచి రిజల్ట్, కొంచెం వాష్ చేసుకున్న వెంటనే గ్లాసీగా అనిపించిందండి. సో చూస్తున్నారు కదా లైవ్ రిజల్ట్ అయితే మీకు ఇది చూపిస్తున్నాను.
థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి ఫేస్ ప్యాక్ అండి. ఈ ఫేస్ ప్యాక్ మనం తయారు చేసుకోవడానికి మిగిలిన బీట్రూట్ రసం ఉంది కదా, దీనిలో కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీ స్కిన్ని బట్టి దీనిలో మిక్స్ చేసుకోవాలన్నమాట. నాది బాగా డ్రై స్కిన్ కాబట్టి కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను. మీది ఆయిల్ స్కిన్ అయితే కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా ప్యాక్ లాగా వేసుకోండి. కొంచెం థిక్గానే వేసుకోండి. బ్రష్తో అయితే మనకి కంఫర్టబుల్గా వేసుకోవడానికి ప్యాక్ ఈజీగా ఉంటుంది. ఒకవేళ బ్రష్ లేకపోతే హ్యాండ్తో అయినా వేసేసుకోవచ్చు. మొత్తం ఇలా ఫేస్ అంతా కవర్ అయ్యేలాగా వేసుకోండి. కొంచెం థిక్గానే వేసుకోండి. మనకి రైస్ ఫ్లోర్ అనేది కూడా మనకి మంచిగా ప్యాక్ అని బ్రైట్నింగ్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫేస్ గ్లాసీనెస్కి అయితే రైస్ ఫ్లోర్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. సో మిల్క్ కూడా మనకి స్మూత్గా సాఫ్ట్గా ఉంచడానికి, మాయిశ్చరైజ్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది డ్రై స్కిన్ వాళ్ళకైతే. అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఆల్రెడీ వాళ్ళకి స్కిన్ ఆయిలీగానే ఉంటుంది కాబట్టి మిల్క్ కాకుండా కర్డ్ యాడ్ చేసుకోండి. సో మిల్క్ యాడ్ చేసుకున్న అంత ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో మీ ఇష్టాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే నాది బాగా డ్రై స్కిన్ కాబట్టి నేనైతే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇలా ప్యాక్లో వేసేసుకున్నాను. ప్యాక్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచండి కరెక్ట్గా. నాకు 25 మినిట్స్కి అయితే మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయింది. అసలు మాట్లాడడానికి కూడా ఓపెన్ అవ్వకుండా మౌత్ అంత బాగా స్టిఫ్గా అయిపోయిందనమాట ప్యాకు. అండ్ అలాగే ఐ చుట్టూ కూడా నేను కెమెరా ఆఫ్ చేశాక ఐ చుట్టూ కూడా వేసుకున్నాను. మనకి డార్క్ సర్కిల్స్ అవి ఉంటే కూడా తగ్గుతాయి అనమాట. నాకు ఈ బీట్రూట్ అయితే నిజంగా మంచి రిజల్ట్ ఇచ్చింది. అండ్ అలాగే ఈ పీల్ని లాస్ట్లో యూజ్ చేద్దామని చెప్పాను కదండి. దీనిలో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మనం లిప్ స్క్రబ్ లాగా చేసుకొని తర్వాత లిప్ బామ్ యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. లిప్ పిగ్మెంటేషన్ అయితే ఎక్కువగా చాలా మందికి డార్క్గా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఈ పీల్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డైలీ నైట్ టైం పడుకునే ముందు ఇలా స్క్రబ్ చేసుకొని రెగ్యులర్గా లిప్ బామ్ యూజ్ చేస్తారంటే పిగ్మెంటేషన్ తగ్గుతుంది. అండ్ ఈ ప్యాక్ కూడా మనం 10 డేస్కి ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి ఇలా ఫేషియల్ ఇంట్లో చేసుకున్నామంటే మనకి ఎండ నుంచి వచ్చే ట్యాన్, పిగ్మెంటేషన్ అది పట్టకుండా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది, గ్లాసీ లుక్ వస్తుందండి. మనకి పార్లర్కి వెళ్ళి వేళకి వెళ్ళి పెట్టి చేయించుకునే బదులు ఇలా న్యాచురల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నేను లైవ్లోనే రిజల్ట్ చూపిస్తున్నాను. నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బియ్యపిండి యూజ్ చేస్తాం కదా, వాష్ చేసుకునేటప్పుడు వాటర్తో మొత్తం ప్యాక్ అంతా తడిపేసుకొని మెల్లగా స్క్రబ్ చేసుకోండి. కొంచెం రఫ్గా ఉంటుంది కదా బియ్యం పిండి, మెల్లగా స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి ఫేస్ అంతా కూడా. అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈరోజు ఫేషియల్ చేసుకున్నాక మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏం పెట్టి వాష్ చేయొద్దు. సిరమ్స్ అవి ఏమి యూజ్ చేయొద్దండి. జస్ట్ మాయిశ్చరైజర్, లిప్ బామ్ యూజ్ చేసేసండి సరిపోతుంది. అండ్ మనకి 2 డేస్ తర్వాత ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.